సో హలో గైస్, ఇదే నోడ్ ఎంసీ ESP8266 వైఫై మాడ్యూల్ అనమాట. దీంతో లాస్ట్ టైం మనం వైఫై కార్ అనే వీడియో అయితే అప్లోడ్ చేసాము. దాంట్లో చాలామంది అన్న కోడ్ అప్లోడ్ అవ్వడం లేదని కామెంట్ చేశారు. ఈరోజు మొబైల్ ద్వారా సింపుల్గా కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైక్రో USB పోర్ట్ USB కేబుల్ అయితే తీసుకోవాలి. అలా తీసుకొని నోడ్ ఎంసీకి అయితే కనెక్ట్ చేసుకున్నాను ప్రాపర్గా. నెక్స్ట్ ఒక C టైప్ OTG అయితే తీసుకున్నాను, ఎందుకంటే నా మొబైల్ C టైప్ పోర్ట్ ఉంది కాబట్టి నేనైతే C టైప్ తీసుకున్నాను. మీరు మైక్రో USB వాడచ్చు, మీ మొబైల్ మైక్రో USB అయితే. ప్రాపర్ USB కేబుల్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ESPలో బ్లూ కలర్ ఇండికేషన్ లైట్ అయితే వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే ప్రాపర్గా మనకి ఎప్పుడైతే కోడ్ అప్లోడ్ అయ్యి ఉంటుందో అది అయితే వస్తుంది అనమాట. కోడ్ అప్లోడ్ అయినాక మీకోసం మళ్ళీ అయితే అప్లోడ్ చేస్తాను. సింపుల్గా ప్లే స్టోర్లో వైఫై రోబోట్ కార్ అనేది ఒక యాప్ ఉంటుంది. దీని అయితే ఓపెన్ చేసుకోవాలంట. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. పైన జిప్ టైప్ ఒక ఫోల్డర్ టైప్లో ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అబ్స్టాకిల్ అవాయిడెన్స్ మోడ్ అయితే ఉంది. మీరైతే మోడ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ప్రాపర్ రిమోట్ కంట్రోల్ మోడ్ అయితే చేంజ్ చేసుకొని ఆరోమర్ క్లిక్ చేసి ప్రాపర్ ఓకే క్లిక్ చేస్తే కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది అనమాట నీట్గా మనది. ఇలా కోడ్ అయితే 3 to 10 minutesలో అప్లోడ్ అవుతుంది అనమాట ప్రాపర్గా. అలా కోడ్ అప్లోడ్ అయితే సింపుల్గా మనకి ఇలా అయితే కోడ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఫోన్ ద్వారా. ఈ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.